గీతాంజలి ఆత్మహత్య పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు గీతాంజలి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? తెనాలిలో సంచలనం సృష్టించినటువంటి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకురాలు చైతన్య రెడ్డి గారు మనతో ఉన్నారు. చైతన్య రెడ్డి గారిని అడుగుదాం. నమస్కారం అండి చైతన్య రెడ్డి గారు. చూడండి, ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా సంచలనంగా మారింది. తెనాలిలో ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎలా చూస్తారు? అసలు కారణాలు ఏంటంటే సార్, ఈరోజు వేరే ఏ కారణాలు కూడా లేవు సార్. తను చనిపోయింది అని అంటే కరెక్ట్గా 2-3 రోజుల క్రితం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిపారో తెనాల్లో, ఆ రోజు ఆ అమ్మాయి ఎంత ఆనందంగా పట్టా పుచ్చుకొని మాట్లాడిందో మీడియాతో అనేది ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం చూసింది. అంత ఆనందంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా 2 రోజులు సూసైడ్ చేసుకుంది అని అంటే ఏ కారణాలు ఉంటాయి సార్? అమ్మాయికి ఇప్పుడు సొంత ఇల్లు కూడా వచ్చింది, ఇంట్లో పిల్లలకి అన్ని విధాలుగా పథకాలు పడతా ఉన్నాయి, భర్త చక్కగా చూసుకుంటా ఉన్నారు, ఇంటిల్లి పాది సంతోషంగా ఉన్నప్పుడు అమ్మాయికి చనిపోవాల్సిన రీజన్ ఏముంది? ఈ సోషల్ మీడియాలో ఐటీడీపీ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయి గురించి మేము చదివాము ఆ ట్రోల్స్ అని కూడా. ఆ ట్రోల్స్ చదివితే మాకే గుండె తరుక్కుపోతుంది. అటువంటి ట్రోల్స్ ఆ అమ్మాయి మీద పెడితే ఒక సామాన్య మన మహిళ అండి ఎలా తట్టుకుంటుంది ఆ అమ్మాయి? అవి తట్టుకోలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో అమ్మాయి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం. మీరు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అధ్యక్షులుగా ఉన్నారు. చాలా మంది అంటే ఈ ట్రోల్స్ అనేది మహా సహజంగా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో కేవలం ట్రోల్స్ కోసమే చనిపోతారా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. యాజ్ ఎ సోషల్ మీడియా కన్వీనర్ అవడానికన్నా ముందు కూడా నేను ఒక మహిళని. ఈరోజు నేను జగనన్న చేసినటువంటి సంక్షేమం గురించి చెప్పినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క గొప్పతనం గురించి నేను వివరించిన వెంటనే పొగడ్తలు ఒక 20-30% ఉంటే 70% చండాలమైన ట్రోలింగ్సే ఉంటాయి. ఎంత దారుణంగా మాట్లాడతారో అని అంటే నిజంగా ఆ ట్రోలింగ్స్ చూస్తే ఒక్కొక్కసారి ఈ పోస్టింగ్స్ పెట్టడం, ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా మేము చేయలేమేమన్న బాధ, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిన పరిస్థితులు మేము కూడా ఫేస్ చేసాం. కానీ మేము ఇప్పుడు పొలిటికల్గా ఉన్నాం కాబట్టి ఎన్ని విధాలుగానే వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం, ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి నిలదొక్కుని నిలబడగలుగుతున్నాం. కానీ ఒక సామాన్యమైన మహిళకి, ఇంట్లో ఉండేటువంటి గృహిణికి అది తీసుకునే శక్తి ఉండదండి. ఇప్పుడు నేను ఎన్నిసార్లు బాధపడ్డానో నాకు తెలుసు. కాకపోతే జగనన్న చేసేటువంటి మంచి చెప్పడానికి నేను ధైర్యంగా ముందుకు వచ్చాను. అందరికీ అదే మనస్తత్వం ఉండాలని లేదు, ఓర్చుకునేటువంటి శక్తి అందరికీ ఉండదు. అమ్మాయి తట్టుకోలేకపోయింది, చేసుకుంది. అంటే కేవలం కుటుంబం నుంచి సహకారం లేకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతాయంటారా? సార్, ఇప్పుడు ఆ అమ్మాయికి కుటుంబం నుంచి సహకారం లేకుండా ఉంది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి పరిస్థితులు చూసారా? వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సఖ్యత ఎలా ఉంది అని వీళ్ళు ఎవరైనా వెళ్ళి చూసారా? చాలా మంది పెయిడ్ ఆర్టిస్ట్ కూడా అని కూడా ట్రోల్ చేశారు. ఒక వాలంటీర్ అని కూడా ట్రోల్ చేశారు. నిజంగా వాలంటీరా సార్? ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ అయితే గతంలో చాలా వైఎస్ఆర్సీపీ వీడియోస్ వచ్చాయి. ఎక్కడైనా అమ్మాయి ఒక చోటైనా చేసిందేమో చూపించమనండి. వాలంటీర్ అయితే బహుశా వాలంటీర్ అయితే అయ్యుండొచ్చేమో. ఒకవేళ వాలంటీర్ అయినా సరే ఇంటి పట్ట రాకూడదా? వాలంటీర్లో పేదలు ఉండరా? వాలంటీర్స్కి ఇల్లులు రాకూడదా? ఆ అమ్మాయికి ఆ విధంగా ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన విషయాన్ని చెప్పుకోవడం కూడా తప్పు అంటే ఎట్లాగండి? అంటే రాష్ట్రంలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకూడదు, రాష్ట్రంలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాల గురించి వివరించకూడదు. అలా ఎవరైనా వివరిస్తే అది పాపం. వాళ్ళని అన్ని విధాలుగా ట్రోల్ చేసి బాధ పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చేంత దాకా ఐటీడీపీ సభ్యులు నిద్రపోరు. నిజంగా మెసేజ్ల్లో చూస్తే మీరు పెట్టుకున్న వాచ్ చూస్తే మీరు సెంటు భూమి కోసం రాలేదు అని కూడా ట్రోల్ చేసిన పరిస్థితి. అంటే వాచీలు ఉంటే పథకాలు రాకూడదని అంటారు సార్. ఇప్పుడు అమ్మాయిలు అన్న తర్వాత వాచ్లు పెట్టుకుంటారు, ఉన్న 4 రూపాయలన చక్కగా బట్టలు కట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, పూలు ఇవన్నీ మహిళలకి సహజంగా ఉండేటువంటి ఇది సార్. దాన్ని తీసుకొచ్చి అంటే వాచ్ పెట్టుకుంటే ఇల్లులు రాకూడదు, లేదంటే గాజులు వేసుకుంటే అమ్మఒడి రాకూడదు, పూలు పెట్టుకుంటే ఇంకో పథకం రాకూడదు అని ఎక్కడైనా వీళ్ళన్న బుక్లో మెసేజ్లన్నీ ఇవే. అదే సార్, వీళ్ళు చేసింది తప్పు. ఆల్రెడీ అదే టీడీపీలో ఉండేటువంటి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు పోస్టింగ్స్ కూడా పెట్టారు. తప్పు ఎవరు చేసినా తప్పే, ఇంత దాకా తేకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా అమ్మాయి చావుకు కారణమయ్యేంతవరకు తీసుకొచ్చాము, క్షమించమ్మా అని చెప్పేసి అదే టీడీపీ సభ్యులు పెట్టడం పోస్టింగ్స్ మేమందరం కూడా చూసాం, రాష్ట్రం అంతటా కూడా చూసింది. ఇంకా ఏం మాట్లాడతారు సార్? ఏం కప్పిపుచ్చుకుంటారు? తప్పును కప్పిపుచ్చుకోవాలనుకోవడం అంతకన్నా పెద్ద తప్పది. ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఇటువంటి పునరావృతం కాకుండా మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి ఒక మహిళగా చెప్పాలి సార్? ఇప్పుడు
సోషల్ మీడియా పరంగా ట్రోలింగ్స్ చేయడం, ఏడిపించడం అనేది ఎప్పటి నుంచో ఐటీడీపీ వాళ్ళకి అలవాటే. ప్యాకేజీలు తీసుకుని వాళ్ళు చేసే పని అదే. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇప్పుడు కొత్తగా ఈ బుర్రకథలు చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళ ముగ్గురికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము సత్తా లేక, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వారియర్స్ లాగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఈ బురద జల్లి వాళ్ళని మానసికంగా డిప్రెషన్కి గురి చేయాలన్నటువంటి ఒక మోటోతో ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వెధవలందరినీ కూడా గట్టిగా శిక్షించి, అసలు ఈ సోషల్ మీడియా అనేది దేనికండి? వాళ్ళ నాయకులైనా మా నాయకులైనా చేసేటువంటి కార్యక్రమాలని బయటకు తీసుకెళ్ళాలి. ఏదైనా మంచి జరుగుతుంటే 10 మంది ప్రజలకు తెలియజేయాలి. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే అది కూడా నలుగురికి తెలియజేయాలి తప్ప పర్సనల్గా ఆ అమ్మాయి హ్యాపీనెస్ ఆ అమ్మాయి షేర్ చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి బజార్ను పెట్టి ఆ అమ్మాయి చనిపోయేదాకా తీసుకొచ్చారంటే ఇటువంటి వాళ్ళని నిజంగా ఏదో శిక్షించడమో 2 రోజులు జైల్లో పెట్టడం ఇలాంటివి కాదండి. ఈడ్చుకొచ్చి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టి బుద్ధి చెప్తే తప్ప వాళ్ళకి బుద్ధి సిగ్గు రెండూ రావని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈ అంశం కానీ ఈ సంఘటన కానీ చూసి తెలిసిన తర్వాత చెల్లించిపోయానని ముఖ్యమంత్రి అన్నారు. 20 లక్షలు ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎలా చూస్తారు? ఏంటి అసలు నిజంగా సరిపోతుందా ఆ ఎక్స్గ్రేషన్? ఆ అమ్మాయి చావుకి ఎవరు కూడా వెలకట్టలేరు. అమ్మాయి చనిపోయిన దానికి ఇప్పుడు 20 లక్షలు ఇచ్చే కానీ సరిపోతుందా అని అంటే దాన్ని ఎవరు కూడా వెలకట్టలేరండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ పిల్లలకి తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆ భర్తకి కానీ, ఆ తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ గీతాంజలి అనే అమ్మాయి లేని లోటు ఎవ్వరూ ఎప్పటికీ కూడా తీర్చలేరు. కానీ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఆ యొక్క కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత సాయం అందించాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. అంతే తప్ప దీన్ని ఇంకొక విధంగా ట్రోల్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు.